మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ గోశాలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కూటమి ప్రభుత్వం గోశాల నిర్వహణను గాలికి వదిలేసిందంటూ భూమన ధ్వజమెత్తారు. టీటీడీ గోశాలలో గత 3 నెలల్లో 100కు పైగా ఆవులు చనిపోయాయంటూ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై టీటీడీ ఈవో శ్యామలరావు స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో ఆవులు తాగే నీళ్లు నాచు పట్టినా కూడా పట్టించుకోలేదంటూ ఆయన విమర్శించారు. పురుగులు పట్టి వినియోగించలేని నీళ్లు ఆవులకు పట్టించారని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అలాగే చనిపోయిన ఆవుల వివరాలు దాచిపెట్టి ఆవులు లేని గోశాలకు దాణా పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని శ్యామలరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, అంటే ఇటు నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో మొన్న కల్తీ నెయ్యి అని, ఇప్పుడు మళ్ళీ ఆవులని చంపి అంటే ఆవులు చనిపోయినా కూడా దాచిపెట్టి ఈ విధంగా చేశారని చెప్పడం, ఇదంటే అంతే కొత్తగా వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది అక్కడ? అయితే ఒకటి టీటీడీ పాలనా వ్యవహారం ఏదైతుందో అది ప్రతిసారి కూడా ఏదో ఒక విమర్శలకు సాధిస్తూనే ఉంటుంది. గత పాలకుల టైంలో కావచ్చు, ప్రస్తుతం కావచ్చు, ఈ విమర్శలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు వస్తూనే ఉంటాయి. అయితే ఏదైతే పాలక మండలి కొన్ని తప్పిదాలను ఖచ్చితంగా చెయ్యదని మనం చెప్పలేము. ఎందుకంటే పాలక మండలిలో అనేక సార్లు అనేక తప్పిదాలు జరుగుతూ వచ్చాయి. మనకి గత ప్రభుత్వ హయాంలో చూసుకుంటే కనుక ఏదైతే ఆవు నెయ్యి ప్లేస్ లో ఏదో కల్తీ నెయ్యి తీసుకొచ్చారని చెప్పేసి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పుడు తాజాగా తీసుకుంటే మళ్ళీ ఈ టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ పాలక మండలికి సంబంధించి కావచ్చు, టీటీడీ పాలనా వ్యవహారంలో కావచ్చు, ఆ టీటీడీని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణ విషయంలో కావచ్చు కొన్ని తప్పిదాలు జరుగుతున్న మాట వాస్తవం అనేది అందరూ అంగీకరిస్తున్నారు. ఎప్పుడైతే మనకి ముఖ్యంగా ఏదైతే టీటీడీకి సంబంధించి ఆవుల సంరక్షణ ఏదైతే ఉందో గోశాల ఉంటుందో గోశాలను మెయింటైన్ చేయాల్సిన బాధ్యత టీటీడీ మీదే ఉంటుంది. ఎందుకంటే టీటీడీ నిర్వహిస్తున్నది కాబట్టి. కానీ గోశాలలో గత 3 నెలల నుంచి కూడా అనేక ఆవులు చనిపోయాయని చెప్పేసి వైసీపీ నేత మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా కూడా ఈ ఆవులకు అనేక రోగాలు వస్తున్నాయి, వాటిని పట్టించుకునే నాదుడే లేడు, ఆ రోగాల బారిన పడడంతో అవి చనిపోతున్నాయని చెప్పేసి కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించడం జరిగింది. అయితే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించిన దాంట్లో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయనేది మాత్రం టీటీడీ నర్మగర్భంగానే అంగీకరిస్తుంది. ఎందుకంటే పశువులు చనిపోతున్న మాట వాస్తవం, కానీ భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నట్టు వైసీపీ నేతలు చెప్తున్న స్థాయిలో లేవు అనేది టీటీడీ చెబుతుంది. అయితే మొన్న టీటీడీ ఈవో శ్యామలరావు స్పందించారు. అదేవిధంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా స్పందించడం జరిగింది. అయితే ఈ మొత్తం వ్యవహారం మీద కూడా పూర్తి స్థాయిలో చర్చ జరపాలి, దీని ఎంక్వైరీ వేయాలని చెప్పేసి వైసీపీ డిమాండ్ చేస్తుంది. అయితే ఈ 3 నెలలుగా కూడా ఎక్కడైతే ఆ పశువులు ఆవులు ఎక్కడైతే ఉంటాయో గోశాల ఎక్కడ ఉంది, గోశాలలో వాటికి వైద్యం కూడా అందించాలంతగా టీటీడీ వ్యవహరిస్తుంది అని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ టీటీడీ వ్యవహారం మీద నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి కూడా వైసీపీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే టీటీడీ వ్యవహారము అది ఒక వైపు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య ఒక మాటల యుద్ధానికైతే దారి తీసిందని చెప్పొచ్చు. శ్రీనివాస్.